సమయంలో కొద్దిసేపు ఒక అరగంట పాటు మన ఒప్పుకోలు తర్వాత ప్రార్థన రెండు ఎప్పుడు కలిగి ఉండేవాళ్ళం, కానీ ఈసారి రెండు ఒక దాంట్లోనే కలిపి మనం ధ్యానించుకుందాం. 65వ కీర్తన 2వ వచనం. 65వ కీర్తన 2వ వచనం. కలిసి చదువుకుంటాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. తిరిగి లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. తిరిగి ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయము ప్రార్థనకు గాను ఒక చిన్న లేఖన భాగాన్ని మనం 11వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి చేయలేనని చెప్పునా. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. దేవుడు ఈ తలంపుల ద్వారా మనతో మాట్లాడనుగాక. ఇది అద్భుతమైనటువంటి కథ, ద స్టోరీ ఆఫ్ 3 ఫ్రెండ్స్. ఈ కథకు శీర్షిక ఏంటంటే ద స్టోరీ ఆఫ్ 3 ఫ్రెండ్స్. 3 స్నేహితులు ఉంటారు ఈ కథలో. ఏ అనే స్నేహితుడు ఎక్కడికి వస్తాడు, బి అనే స్నేహితుని ఇంటికి వస్తాడు. ఇప్పుడు బి అనే అతను ఎక్కడ వెళ్ళి అడుగుతాడు రొట్టెలు, సి అనేటటువంటి స్నేహితుని వద్దకు వెళ్ళి అడుగుతాడు. సరే, కొద్దిసేపు అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ తర్వాత ఏం చేశాడంటే మాటికి అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చాను అంటాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే దీన్ని ఉదాహరణ చెబుతూ, మీరు అడిగితే నేనేం చేస్తాను, ఇస్తాను. మీరు తడితే నేను తీస్తాను. మీరు వెతికితే మీకు దొరుకుతాయని చెప్పేసి అభయం ఇస్తూ, ఒకవేళ మీరు ఏవో చిన్న వాటినే కాదు, కానీ ఏకంగా ఏమన్నాడంటే ఒక పరిశుద్ధాత్మను మీరు అడిగితే నేను ఇవ్వలేనని చెప్పేసి అది చెప్తా వచ్చాడు. అంటే ఎంత దయగలవాడు దేవుడు, ఎంత కనికరం గలవాడు దేవుడు, ఎంతగా తన బిడ్డల పక్షాన లేదా తన బిడ్డలు అడిగినప్పుడు ఇవ్వటానికైనా ఇష్టపడేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి 65వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ విధంగా ఈ రాత్రికాలం ఆన్లైన్ ప్రేయర్కి వచ్చినటువంటి మనమంతా కూడా ప్రభువుని వేడుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇస్తాడు. సంఘానికి ఆయన అతి ప్రాముఖ్యమైన వాగ్దానం ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవని, సంఘం భూమి మీద దేని బంధిస్తుందో అది పరలోకమందు బంధించబడుతుందని, సంఘము భూమి మీద దేని విప్పుతుందో అది పరలోకమందు విప్పబడుతుందని సంఘానికి అతి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని వద్దకు మనం వచ్చాం. సంఘంగా కూడి మనం ప్రార్థించేటప్పుడు దేవుడు తప్పకేం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడనేటువంటి నిశ్చయత నీకు నాకు ఉండాలి. దాని కొరకు మనం ఆత్మీయంగా పురికొల్పబడి ప్రార్థనలోనికి వెళ్ళటానికి ఉన్నటువంటి హేతు ఏంటంటే
ఇక్కడ ముగ్గురు స్నేహితుల యొక్క కథ. ఇందులో కథ సామాన్యంగా కనిపించవచ్చు, కానీ ఇందులో ఎన్నో ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. మొదటి వచనం చదవండి. 5వ వచనం చదివితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, చాలు. ఇందులో మొదటి తలంపు ఏంటంటే, మొట్టమొదటిగా ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని వద్దకు ఏ సమయంలో వెళ్ళాడు? కాని సమయం అనొచ్చు కదా. అర్ధరాత్రి ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా అర్ధరాత్రి బంధువులు వచ్చారా? కళ్యాణి వచ్చారు, వెరీ గుడ్. మా ఇంటికి కూడా వచ్చారు. మా ఇంటికి కూడా అర్ధరాత్రి వచ్చారు కదా. అర్ధరాత్రి వస్తే మరి ఎలా ఉంటుంది అప్పుడు? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ అనుభవం ఏంటి చెప్పు. అర్ధరాత్రి ఉన్నప్పుడు కదా, నిద్ర పోగొట్టుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి, ఒక గంట సమయం అటు ఇటు పోద్ది, అవునా? ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా పెట్టడానికైనా కనీసం అట్లీస్ట్ ఒక టీనో స్నాక్స్ ఇవ్వాలి, కోసేపు అయినా మాట్లాడాలి. వెంటనే మీరు వచ్చారు కదా, తలుపు తీసాం, కూర్చోబెట్టాం, ఓకే మేము పడుకుంటాం, మీరు కూడా పడుకుంటాని ఎవరని చెప్పలేం వాళ్ళతో కదా. కొంచెం కష్టమే. అననుకూల సమయంలో కూడా ఏం చేస్తా వచ్చాడంటే, రాగలుగుతూ వచ్చాడంటే, ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు కూడా నీకు నాకు ఎవరు చెప్పండి? స్నేహితుడేనండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని ఏమని అంటానుగా, దాసులని పిలవక నేను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. బైబిల్లో ఇద్దరు ముగ్గురిని దేవుడు స్నేహితులుగా భావిస్తూ వచ్చాడు కదా. యాకోబు 2వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనంలో ఉంటుంది కదా, అబ్రహాము స్నేహితుడు అంటాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే అక్కడ కూడా అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఇంకో వ్యక్తిని నేను స్నేహితునితో మాట్లాడినట్టుగా అంటాడు కదా. అంటే మోషే ఎవరు దేవుని దృష్టిలో? స్నేహితుడండి, స్నేహితుడు. యేసు ప్రభు కూడా మనల్ని దాసత్వం నుంచి విడిపించిన తర్వాత స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్నేహితుడు అర్ధరాత్రి కూడా రాగలిగాడంటే వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది, సరైన సహవాసం ఉంది, సరైనటువంటి రిలేషన్ ఉంది, కాబట్టి రాగలుగుతూ వచ్చాడు. ఈ రాత్రికాలం నీవు నేను కూడా ఆ స్నేహితుడైనటువంటి యేసయ్య యొద్దకు వచ్చావు. నీకు నాకుంది అలాంటి సహవాసం? చెప్పండి. అలాంటి సహవాసం ఉండగలిగితే నీవు నేను ధన్యుడివి, ధన్యురాలువి. ఎందుకంటే ఆయన సహవాసానికి వచ్చినటువంటి మనము ఖచ్చితంగా ఏం చేస్తామంటే మేలు పొందుతాం. ఎందుకైనా నమ్మదగిన వాడు కనుక, ఆధారపడదగిన వాడు కనుక ఆయన తన స్నేహితుని విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తానంటాడు. తన స్నేహితుడు ఏది అడిగినా ఇవ్వగలడు. కాబట్టి ఆయనకు స్నేహితుడిగా ఉన్నాడా, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతూ వచ్చావా? ఒకవేళ ఇద్దరు స్నేహితుల మధ్య సరైన సహవాసం లేదనుకోండి, ఒకవేళ ఆ స్నేహితుడు చాలా కాలంగా మాట్లాడటం లేదు, ఆ స్నేహితుని మాట వినటం లేదు, ఆ స్నేహితునితో సరైన సంబంధ బాంధవ్యాలు లేవు, ఈ స్నేహితుడు అర్ధరాత్రి పూట రాగలుగుతాడా? చెప్పండి, రాలేడు. ఎగ్జాక్ట్లీ ప్రార్థించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా నిజంగా యేసు ప్రభు స్నేహితుడిగా ఉన్నాడా? నిజంగా ఆయనతో సరైనటువంటి సహవాసం, సాన్నిహిత్యం నీకు ఆయనకు ఉందా చెప్పు. ఉందా చెప్పు. ఆయన ఎవరు నిజంగా? 1 కొరింథీ 1:9 చూడకుండా చెప్పాలి. తన కుమారుని సహవాసమునకు మేము పిలిచినవాడు నమ్మదగినవాడండి. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఆధారపడదగిన దేవుడు ఆయన కదా. యోబు 22:21 అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. నిజంగా దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద ఫ్రెండ్షిప్. నా ఆత్మీయ జీవితంలో కూడా స్నేహానికి ఎంతో శక్తి ఉన్నదండి. యేసు ప్రభుతో చక్కటి స్నేహం చేయండి. ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు చెవియొగ్గుతాడు, ఆ ప్రార్థనకు ఆయన స్పందిస్తాడు, ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. సరైన సహవాసం లేకపోతే మనం ప్రార్థించడానికి రాలేం, ప్రార్థించడానికి ధైర్యం సరిపోదు. ఒకవేళ ఈ రాత్రికాలం అలాంటి దుస్థితిలో ఉంటే అపోస్తుల కార్యాలు 2:42 నువ్వు నీ జీవితంలో లేకపోతే ఏమిటది? వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. ఇలాంటి అనుభవం నీకు లేకపోతే ప్రభుతో నీ అనుబంధాన్ని సరి చేసుకో, చక్కబెట్టుకొని ప్రార్థించు. దేవుడు ఏం చేస్తాడు? సహాయపడతాడు. ఆయన మన స్నేహితుడండి. ఆ స్నేహితుల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే యేసు ప్రభుకు నీకు నాకు ఉండాలి. లేకపోతే ఒక పని చేయి, లేకపోతే ఆయన ఏం చేస్తానంటాడు? లేకపోతే యెషయా 59 మొదటి 2 వచనాలు. యెషయా 59 మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. సరైన సహవాసం లేకుండా ఇక్కడ ప్రార్థించడానికి వస్తే నీ ప్రార్థన నేనేం చేయనంటున్నాడు? ఆలకించనని చెప్తా ఉంటున్నాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఓ మాట అంటాడు అక్కడ, నేను ఏం చేస్తాను? 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎవరి కొరకు ఇది చెప్తున్నది? సరైన స్నేహం లేని వారి కొరకు, సరైన సహవాసం లేని వారి కొరకు, ప్రభుతో సన్నిహితమైనటువంటి సంబంధం లేని వారి కొరకు. ఆ ఇద్దరు స్నేహితుల వలె అర్ధరాత్రి పూటగా రాగలుగుతూ వచ్చారంటే ఎంత వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందండి, ఎంత మంచి అనుబంధం ఉందండి. ఇలాంటి అనుబంధం నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థించడానికి వచ్చావు, ఇలాంటి అనుభవంలో లేకపోతే ఎలా ప్రార్థించగలవు? ఏమని ప్రార్థించగలవు చెప్పు? చేయలేవు. నేను ఆ ప్రార్థన చేయలేవు. కాబట్టి ఒకటి చేయొచ్చు. 1 యోహాను 3వ అధ్యాయము. ఒకవేళ నీ మనస్సాక్షి ఈ రాత్రికాలం ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు నిన్ను గద్దిస్తూ ఉంటే ప్రభుతో నీ సహవాసాన్ని సరి చేసుకో. 19-20 వచనాలు చదువు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుమో, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగిన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. ఆయన ధైర్యంగా రాగలిగాడంటే దెర్ ఈస్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరు స్నేహితుల మధ్య మంచి సంబంధం ఉంది. అలాంటి సంబంధమే ప్రభు కోరుతా ఉన్నాడు. లేకపోతే పశ్చాత్తాపడు, ప్రభు అలాంటి సంబంధాన్ని నేను కోల్పోయాను, నన్ను క్షమించు అని వేడుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని. మొట్టమొదటిగా వారిద్దరి మధ్య చక్కటి సంబంధం ఉంది. రెండవదిగా అదే వచనం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము. స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా. రెండోదిగా గమనించినట్లయితే మంచి సంబంధం కలిగి ఉన్నారు ఇద్దరు స్నేహితులు. ఓకే, వెరీ గుడ్. రెండోది గమనించినట్లయితే ఇక్కడ ఏముంటున్నాడు చెప్పండి? నా యొద్ద ఏమీ లేదు కదా. మనమైతే ఏం చేసేటోళ్ళం? ఎవడరా నేను రమ్మంది ఈ రాత్రిపూట? వచ్చే ముందు ఫోన్ అన్నా చేయొచ్చు కదా. అది చేయలేదు. ఇటు వచ్చి మా నిద్రని పాడు చేసావు, ఇప్పుడేమో ఆకలి అంటున్నావు, మళ్ళీ 3 రొట్టెలు అడుగుతున్నావు. ఇదంతా ఎందుకు? ఏదో ఒకటి తినేసి పడుకోరాదు, రేపు పొద్దుటే నీకేం చేస్తాను? దోశ, ఇడ్లీ, పూరి, బోండా, వడ ఏది కావాలంటే అది చేసి పెడతాం. అడ్జస్ట్ అయిపోయి రాత్రి. కానీ ఈ స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు, నీలాంటి నాలాంటి స్నేహితుడు కాదు కదా. అనేక పర్యాయాలు బంధువులు వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఉండి కూడా లేవని చెప్పేటోళ్ళు ఉన్నారండి. అందుబాటులో ఉండి కూడా కుదరదని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఇవి మన జీవితంలో ఎరుగుదాము, కానీ ఆయన అట్లా అంటం లేదు. రెండోదిగా నా తలంపు ఏంటంటే, ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క నిస్సహాయ స్థితిని బాహాటంగా ఒప్పుకుంటున్నాడు. ప్రార్థించడానికి వచ్చావు ఈ రాత్రికాలం, అర్థమైందా? నీ నిస్సహాయ స్థితిని కూడా, నీ చేతగాని తనాన్ని కూడా, అర్థమైందా? నీ దిక్కులేని స్థితిని కూడా ప్రభుతో యథార్థంగా చెప్పు. ప్రభు ఏం చేస్తాడు? సహాయపడతాడు. ఆయన బాహాటంగా చెప్తున్నాడు, నా యొద్ద
ఏమీ లేదండి, ఏమీ లేదు. యథార్థంగా చెప్తా ఉన్నాడండి. ప్రభు యొద్దకు వచ్చావు, వేషధారంతో వద్దు, నటించమాకు. అర్థమైందా? నీ స్థితి ఏంటో చెప్పు ప్రభుతో, నీ అంతరంగం ఏంటో చెప్పు ప్రభుతో, నీ అక్కరేంటో చెప్పు ప్రభుతో. నువ్వు ఏ విషయాల్లో నువ్వు చేతగానే వ్యక్తిగా ఉంటున్నావో చెప్పు, ఏ విషయాల్లో నిస్సహాయ స్థితిలో ఉంటున్నావో ప్రభుతో చెప్పు. అది చెప్పగలిగితే 102 కీర్తన 17 వచ్చిన ప్రభు ఎలాంటి దేవుడు అంటే, యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే, ఆయన నమ్మదగిన దేవుడండి, ఆధారపడదగిన దేవుడండి. మన నిస్సహాయ స్థితిని ఏం చేయాలి? చెప్పగలిగితే ఆ స్నేహితుని వలె ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. హెల్ప్లెస్ పీపుల్ కెన్ బి హెల్ప్డ్ బై గాడ్. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలు దేవుని చేత సహాయం పొందగలరు. అర్థమైందా? నిస్సహాయ స్థితిలో ఏం చేయి? నీ యొక్క దీనస్థితిని ప్రభుతో చెప్పు. ప్రభు, నేను ఇట్లున్నాను. ఆత్మీయంగా పతనమయ్యావా? లేకపోతే దేవునికి దూరమయ్యావా? లేకపోతే ఏదైనా పాపంలో కొనసాగుతున్నావా? లేకపోతే ఏదైనా అక్కర్లో ఉండి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా? ఒకవేళ నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? లేదా ఏదైనా అక్కర్లో ఉన్నావా? లేదా ఏదైనా రోగంతో వచ్చావా? లేదా ఏదైనా దిగులు వ్యాకులత కలవరుండి వచ్చావా? ఏదైనా సరే నీ నిస్సహాయ స్థితిని ప్రభుకు చెప్పు. మార్టిన్ లూథర్ ఏం చేస్తూ వచ్చారంటే, ఆ యొక్క సభ్యుని నిలబెడతా వచ్చారు. నిలబెట్టి ఆయన అంటా వచ్చారు, మార్టిన్ ఏం చెబుతావు? నువ్వు రాసినటువంటి ఆ తప్పులన్నీ ఆ సంగతులన్నీ కూడా తప్పులని చెప్పు, అబద్ధాలని చెప్పు అని అన్నాడు. ఎవరు లేరు ఆయన పక్షాన, ఎవరు లేరు. ఎవరున్నారు? జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే ఆయన పక్షాన ఉన్నాడండి. ఎవరు లేరు మార్టిన్ లూథర్ పక్షాన. ఆ సభ ఎదుట నిలబెట్టి అడుగుతా ఉన్నారు, నువ్వు ఏదైతే చర్చి గోడకు రాస్తా వచ్చావో అవన్నీ అబద్ధాలను ఒప్పుకో. ఆయన ఒప్పుకోలేదండి, ఆయన ఒప్పుకోలేదు. తన నిస్సహాయ స్థితిని ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? ఒక మాట అంటాడు అనమాట. ఆయన సమాధి మీద ఉంటుందన్నమాట. అది నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ నేనేమన్నాడు, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేనేం చేయలేను, నేను పోలేను, మీరేమైనా నన్ను చేసుకోండి, నా దేవుడే నాకు సహాయకుడు, నా దేవుడే నాకు అని ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చాడు. అనేక పర్యాయాలు మనం కూడా ఏం చేస్తామంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మన అక్కర్లు బాహాటంగా ఏం చేస్తాం, ప్రభు చెప్తా ఉంటారు. కానీ సంఘంతో పోరాడేటప్పుడు మాత్రం ఏం చేయలేరు. కొంతమంది చెప్పరండి, వాళ్ళు సిగ్గండి, బిడేయమండి, ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తారండి. ఆ విధంగా వద్దు. నీ నిస్సహాయ స్థితిని ప్రభుకు చెప్పు కదా. ఒక ఆయన చెప్తా వచ్చాడు, ఆసాప్ ఏమన్నాడు చెప్పండి? 73వ కీర్తన 25 వచ్చింది, చూడకుండా చెప్పాలి. ఆకాశమందున్న నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదన్నాడు. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు తన దీనస్థితిని, ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు తన పరిస్థితిని. నీవు నేను కూడా చెప్పగలిగితే యథార్థంగా ఏం చెప్తున్నాడు చెప్పండి? తన స్థితిని చెప్పు. నీ స్థితి ఎలా ఉందో ప్రార్థించడానికి వచ్చావు, ఆ స్థితిని ప్రభుతో చెప్పు. ప్రభు సహాయపడతాడు, ప్రభు అలాంటి వారికి మేలు చేస్తాడు. 84 కీర్తన 11వ వచనంలో మాట రాయబడతా వచ్చింది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడండి. మన నిస్సహాయ స్థితిని ప్రభుకు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే సహాయపడతాడు. రెండవది, ఆ స్నేహితుల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తన నిస్సహాయ స్థితిని ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? బాహాటంగా ఒప్పుకుంటున్నాడు కదా. ఒక మాట చెప్పాలంటే, ఒక ఆయన ఉంటాడు కదా, ఆశ ఏమంటాడు చెప్పండి? దిక్కులేని వారికి ఒక మాట అంటాడు, నీకన్నా సహాయం చేయటకు ఎవరున్నారంటాడు. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 14 చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు కదా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎంత చక్కగా తన నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటూ వచ్చాడు చెప్పండి. ఇంకా గమనిస్తే 20వ అధ్యాయంలో చూస్తే ఇంకొక అతను తన నిస్సహాయ స్థితిని బాహాటంగా చెప్తా వచ్చాడు. దేవుని వద్దకు వచ్చి మన స్థితిగతులు చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము ఎన్నో వచనం? 12వ వచనం మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా?
మా మీదికి వచ్చు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన. ఎగ్జాక్ట్లీ ఈ రాత్రికాలం నీవు నేను కూడా ఈ విధంగా ప్రార్థించవలసినది. ఈ విధంగా ప్రార్థించగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు మేలు చేస్తాడండి. నేను నన్ను ఆదుకుంటాడండి. నా అక్కర తీరుస్తాడండి. అర్థమైందా? కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా మన పరిస్థితిని ఎప్పటికప్పుడు, అది పాపమైనా చెడుతనమైనా మంచి అయినా ఏదైనా సరే, ప్రభుతో యథార్థంగా నడుచుకున్నప్పుడు, ప్రభుతో ఎప్పటికప్పుడు మన స్థితిని చెబుతూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే దానికి తగ్గట్టుగా మనకేం చేస్తాడంటే సహాయపడతాడు. అందుకని ఆయన బాహాటంగా ఒప్పుకుంటున్నాడు తన నిస్సహాయ స్థితిని. మనం కూడా ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ఏది కొరతగా ఉందో, ఏది అక్కరగా ఉందో. రండి మూడవదిగా 5వ వచనం 6వ వచనమే చదవండి మరొక పర్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5-6 వచనాలే చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్మో. ఏమంటున్నాడు చెప్పండి? ఎవరైనా మీ ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చారు, ఓకే పర్వాలేదు, డోర్ తీశారు, పర్వాలేదు, పరామర్శించారు, పర్వాలేదు. ఇప్పుడు ఆ స్నేహితుడు ఒక మాట అంటాడు, ఒక వినపం చేస్తాడు, నాకు ఆకలిగా ఉంది, నాకు ఇప్పుడు 2 బిర్యానీ ప్యాకెట్లు కావాలి. అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది చెప్పండి? ఎరా బుర్రుందారా, అసలే నువ్వు వచ్చింది అర్ధరాత్రి, పైగా వచ్చామంటున్నావు 2 బిర్యానీ ప్యాకెట్లు అడుగుతూ ఉన్నావు కదా. మనమైతే ఏం చేస్తాం? వెటకారంగా నవ్వేవాళ్ళం కదా, ఇచ్చేవాళ్ళం కాదు. పైగా ఏదో ఒకటి చెప్పేసి మొత్తానికైతే ఆఖరికి ఏం చేసేవాళ్ళం, నీళ్ళు ఇచ్చో, లేకపోతే టీ ఇచ్చో, లేకపోతే పాలు ఇచ్చో, 4 బిస్కెట్లు ఇచ్చో, హాయిగా పడుకోరని చెప్పేసి. కానీ ఈయన నిర్దిష్టంగా మూడోదిగా ఏం చేస్తా ఉన్నాడంటే తన స్నేహితుని యొక్క అక్కర ఏమిటో నిర్దిష్టంగా ఎరిగినటువంటి స్నేహితుడు ఈయన. కాబట్టి ఈ రాత్రికాలం ప్రార్థించడానికి వచ్చినటువంటి నీవు నేను నిర్దిష్టంగా ప్రభుని అడుగు. ఏం కావాలో నిర్దిష్టంగా ఎవరు దేని కొరకు ప్రార్థించమని అడిగారో అది చేయి. చాలా మట్టుకు ఏం చేస్తారంటే ప్రార్థించడానికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని అక్కర్లు మేము చెప్తాం, ఇక్కడ కొన్ని అవసరాలు చెప్తాం, కొన్ని ప్రార్థన విన్నపాలు చెప్తాం. వాటిని ఎవరు కేర్ చేయటం లేదండి, వాటిని ఎవరు పట్టించుకోవటం లేదండి, వాటి గురించి ఆలోచన చేయటం లేదండి. కేవలం ఏంటంటే వారి యొక్క అక్కల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు కదా. కొన్ని ఒకసారి చెప్తూ ఉంటాం, సీరియస్గా చెప్తూ ఉంటాం, ఒకళ్ళ పేరు చెప్తాం, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించమని, ఇంకోసారి చెప్తాం వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థించమని, వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాని కొరకు ప్రార్థించమని. ఎవరు చేయటంలో ఇలాంటి ప్రార్థన? నిర్దిష్టంగా ప్రభువుని ఏం చేయాలి? అడగాలండి ఏం కావాలో. నువ్వు వినకపోతే సరిగా నష్టపోతాం. ఒకసారి నేను పరిచర్యకు పోయాను, ఒక ప్రాంతానికి పరిచర్యకు పోయాను. అయితే నేను పొరపాటున ఏం చేస్తానంటే మొత్తం వర్తమానం కూడా మొత్తం చెప్పేశాను, సరిగా వినని కారణం చేత. వర్తమానం ఎవరి కొరకు చెప్తున్నాను? పాప పుట్టినరోజు అయితే తల్లి పుట్టినరోజుగా చెప్పేశాను మొత్తం వర్తమానం. అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు అన్నాడు, అన్న పుట్టినరోజు వాళ్ళ అమ్మది కాదన్నా, వాళ్ళ పాపది. నేను వర్తమానం ఎవరి కొరకు చెప్పాను? నిర్లక్ష్యం ఇది. సిగ్గుపడ్డాను, పశ్చాత్తాపడ్డాను ఎంతగానో. నేను తర్వాత ప్రభుని క్షమాపణ వేడుకున్నాను. ఇదే నీ పరిస్థితి. ఒక అక్కర చెప్తే దాని కొరకు నీకు పట్టింపు ఉండదు, కేర్లెస్గా ఉంటావు, నిర్లక్ష్యంగా ఉంటావు. అక్కర గురించి ఎవరైనా అడిగితే ప్రార్థన చేస్తానంటావు, మర్చిపోతావు. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానుట పాపం అన్నాడండి సమూయేలు. అర్థమైందా? చెప్పొద్దు, నువ్వు చేయకపోతే చెప్పొద్దు. అర్థమైందా? ఒకవేళ రావద్దు, ఒకవేళ అక్కర్లు నీకు చెప్పినా నువ్వు ప్రార్థించలేని దుస్థితిలో ఉంటే ఇక్కడ కూడా రావాల్సిన అక్కర్లేదు. ప్రార్థించే భారం ఉంటేరా, ప్రార్థించగలిగే విశ్వాసం ఉంటేరా. ఇక్కడికి వచ్చి ఏం చేయొద్దు, యాంత్రికంగా చేయమాకండి, యాంత్రికంగా చేయొద్దండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు ప్రభుని వెంబడించినప్పుడు యేసు ప్రభుకు తెలియదా చెప్పండి? మనం అందరం అంటాం కదా, కొంతమంది అంటారనమాట, యేసు ప్రభు అపోస్తుల కార్యాల్లో పౌలు భక్తులు అంటాడు కదా, హృదయాంతరంగం ఎరిగినటువంటి దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు, మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు గనక ఆయనకు ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అక్కర్లేదు కదా అనుకోవద్దు. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడకుండా చెప్పండి. గట్టి చెప్పదే,
చదవండి, మంచి వచనం అది కదా. ప్రభువుకు మనం అడగకపోయినా తెలుసుగా, ఇట్లాంటి చెప్పొద్దండి. డోంట్ టెల్ ద కాక్ అండ్ బుల్ స్టోరీస్. యూ హ్యావ్ టు ఆస్క్ స్పెసిఫికల్లీ వాట్ ఈస్ యువర్ నీడ్, వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ఇది సాకుగా పెట్టి, ఒక ఆమె సాకుగా పెట్టి చెప్తుంది, ఆరాధన చేయండి అయ్యా, చేయమ్మా చేయమ్మంటే ఏం చెప్తుంది తెలుసా? 65వ కీర్తన మొదటి వచనంలో ఏముందన్నా అన్నది. అంటే వాక్యం మాకే చెప్తున్నారు. అంటే ఆమె ఏం చేయడంలో ఆరాధన చేయొద్దంట. సియోనులో మౌనంగా ఉండటం కూడా స్తుతి చెల్లించుటే అని వాక్యం చెప్తా ఉంది. కొంతమంది ఏం చెప్తా ఉంటారు, వాక్యాలు ఏం చేస్తుంటారు, తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాంటివి చేయొద్దండి, అలాంటివి చేయొద్దు. అలాంటివి చేస్తే యేసుప్రభు ఎందుకు అడుగుతాడు ఇక్కడ? ఆయన ఆయన ఎదుకు వచ్చింది ఎవరో తెలియదు, ఆయనకి ఏ అక్కరతో వచ్చాడో తెలీదా? అయినా సరే యేసుప్రభు తన అక్కరేంటో వినాలని ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడయ్యా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా, యేసుప్రభు అడిగే ప్రశ్న అడగండి, ఇదంతా అవుతుంది. కానీ 51 వచనం, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అని. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు చూడలేదా చెప్పండి? యేసుప్రభును తాకటానికి కూడా ఆయన తడుము ఎట్లుండొచ్చు, ఈజీగా గుర్తుపట్టొచ్చండి. బ్లైండ్ పీపుల్ని వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో చూసి మనం ఏం చెప్పొచ్చు, వీళ్ళ కళ్ళు కనిపించమని ఈజీగా మనం చెప్పొచ్చు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు అడిగాడంటే ఏంటి? నీ అక్కరేంటో నిర్దిష్టంగా నువ్వు చెప్పాలని ప్రభు యొక్క కోరిక. ఇప్పటికీ నువ్వు చెప్పకపోతే నీ అంత దౌర్భాగ్యుడు దౌర్భాగ్యురాలు ఉండరు. ఎవరైనా అక్కర్లు చెబితే వాటిని చక్కగా నోట్ చేసుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పిన అక్కర్లు కూడా చాలా ఎలా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. అర్థమైందా? వరకొరు ప్రార్థించడానికి వచ్చావు, ఇక్కడేదో మనం టైంని పాస్ చేయడానికి రాలేదు మనం. కాబట్టి జాగ్రత్త, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్తేరు విషయంలో చూస్తే మీరు గమనించండి, 5వ అధ్యాయం మొదలుకొని 6-7 అధ్యాయాల వరకు ఆ రాజు ఒకటే అడుగుతూ ఉంటాడు ఎస్తేరుని. ఏమడుతుంటాడు చెప్పండి? నీ మనవి ఏమిటి, నీ మనవి ఏమిటి, నీ మనవి 3 పర్యాయాలు అడుగుతాడండి. ఆఖరికి ఎస్తేరు ఎప్పుడు చెప్పుద్ది? 7వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అప్పుడు తన మనవేంటో చెప్పుద్దండి. ప్రభు యొక్క కోరిక కూడా అంతేనండి. చదవండి ఆ మాట, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంలో 3rd టైము 3వ వచనం చదువు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నైతే దాన్నైనా ఎడల ఆ విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింప బడుదురుగాక. ఇప్పుడు ఏం చెప్తుందంటే తన మనవి చెబుతా వచ్చింది. ఏం చెప్తా వచ్చింది? ఆ దుష్టుడైన హామాను ఏనేనండి అని చెప్తా వచ్చింది. నిర్దిష్టంగా చెప్పాలని ప్రభు యొక్క కోరిక అండి. నీవు నేను కూడా చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇస్తాడు. వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఈ ఊరికి ఇవే ప్రార్థన చేయమాకండి, వాళ్ళ అక్కర్లు తీర్చు. ఏంటా అక్కర తెలుసుకో, ఏంటా దీవెన వాళ్ళకి కావాల్సింది తెలుసుకో, అది విను, జాగ్రత్తగా రాసుకో, లేకపోతే మనసులో పెట్టుకో. దాని కొరకు పట్టుదల కలిగి ఆసక్తి కలిగి ప్రార్థించు. భక్సింగ్ గారు 680 రూపాయల కొరకు నిర్దిష్టంగా ప్రభుని అడిగాడు. అంత అయిపోయినాయంట, ఖర్చులు అయిపోయినాయంట, ఒక బిల్లు చెల్లించాలి, 680 రూపాయలు ఉన్నాయంట. అది ఆయన అడగొచ్చు కదా, ప్రభా కొంత డబ్బు మాకు కావాలని అనొచ్చు కదా. ఆయన అన్నాడంట, ఈ బిల్లు కూడా నీవే చెల్లించు, 680 రూపాయలు మాకు పెండింగ్ ఉంది ప్రభా, ఇదే నీవు చెల్లించని చెప్పేసి పెద్దలతో కూడి ప్రార్థించాడంట, సంఘంతో కూడి ప్రార్థించాడంట. మరుసటి రోజు మనీ ఆర్డర్ వచ్చిందంట. ఆ మనీ ఆర్డర్ ఓపెన్ చేసి చూడగానే ఎంత ఉందంట? 680 రూపాయలంట. అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి వాళ్ళ ఇంకొక రిక్వెస్ట్ చేశారంట భక్సింగ్ గారిని, అయ్యా నువ్వు ఎంత అడిగినా దేవుడు ఇస్తున్నాడు కదా, మరి ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు కదా అన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు మన డబ్బు సంచి ప్రభువే మోస్తున్నప్పుడు అది మన దగ్గర ఎందుకు ఉండాలి? ప్రభు మన అక్కర్లన్నీ తీర్చగలడండి. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి దురాశ మనకు కలిగి ఉండొద్దు. మనకు కావలసినటువంటిది ఆ తర్వాత నిర్దిష్టంగా కావలసినటువంటి అక్కర ప్రభుకు చెబుదాం. ప్రభు ఏం చేస్తాడు? ఇవ్వగలరు. అందుకని ఆ స్నేహితుడు గుర్తెరుగును,
తన స్నేహితుని యొక్క అక్కర 3 రొట్టెలు తింటే ఏమవుద్ది? కడుపు నిండుద్ది. కాబట్టి కరెక్ట్గా తన అక్కర అడుగుతా ఉన్నాడు. నాలుగోదిగా రండి, నాలుగోదిగా లూకాసు వార్త 7 తలంపులు చెప్పుకోవచ్చు కానీ 7 దాకా పోము, 5 చెప్తాం. 4 తలంపు రండి. 11వ అధ్యాయము 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను కదా. నాలుగవదిగా గమనించినట్లయితే రిపీటెడ్లీ హీఈస్ ఆస్కింగ్. అర్థమైంది? మాటి మాటికి అడుగుతూ ఉన్నాడు, మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మాటి మాటికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మాటి మాటికి విన్నపం చేస్తూ ఉన్నాడు, మాటి మాటికి మొరపెడతా ఉన్నాడండి. ఇది నా జీవితంలో అనుభవంగా ఉండాలండి. 4 రోజులు ప్రార్థించి వదిలిపెట్టం కాదు, వారం రోజులు ప్రార్థించి వదిలిపెట్టం కాదు, ఒక నెల రోజులు ప్రార్థించి వదిలిపెట్టం కాదు, ఒక సంవత్సరం రోజులు ప్రార్థించి వదిలిపెట్టం కాదండి. సిగ్గుపడకుండా ఏం చేయాలి? ఓర్పుతో, సహనంతో, పదే పదే పట్టుదలతో, ఆసక్తితో ప్రభుని అడుగుతూనే ఉండాలి, ప్రభుని అడుగుతూనే ఉండాలి. 2004లో యేసు ప్రభు నా పరిచయం అయ్యాడు. 2005లో తీర్మానం చేసుకున్నాను. 2006లో బాప్తిజం తీసుకున్నాను. 2006 నుంచి మొదలుకొని నేను మా అక్క కొరకు ప్రార్థిస్తూ వచ్చాను, మా అమ్మ కొరకు ప్రార్థిస్తూ వచ్చాను. బై గాడ్స్ గ్రేస్ త్వరగానే మా అమ్మ రక్షింపబడతా వచ్చింది. మా అక్క కొంచెం మొండిగా ఉంది. ఎందుకంటే ఆమె ఎక్కువ దేయాలకి, శానా దేయాలకి చోటిచ్చింది కాబట్టి కొంచెం కష్టమైంది. చాలా దేయాలు ఉన్నాయి తనలో. చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంది. సాతాను యొక్క హస్తాల్లో చిక్కబడతా వచ్చింది. పెళ్ళికి ముందు కూడా మా అక్క కొరకు ప్రార్థించేది, మా బావ కొరకు ప్రార్థించేది, వారందరి కొరకు ప్రార్థించేది. పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరం చూపవలసినటువంటి ప్రేమను చూపిస్తూ వచ్చాం. నేను, నా భార్య. తన కొరకు దాదాపుగా 2009లో పెళ్ళైతే అది మొదలుకొని 9లో పెళ్ళింది 9 మొదలుకొని దాదాపుగా తాను రక్షణ పొందేంత వరకు కూడా 2016లోనా 15లో మా అక్క రక్షణ పొందుతా వచ్చి అప్పటి వరకు కూడా తన పేరు కానీ తన కుటుంబం కానీ మా ప్రార్థనలో లేకుండా లేదండి. నిర్విరామంగా మాటి మాటికి ప్రార్థించినప్పుడల్లా అడుగుతూ వచ్చాం. దేవుడు కరుణించాడు, దేవుడు తను దర్శించాడు, దేవుడు తన హృదయాన్ని మార్చాడు, దేవుడు తను రక్షించుకున్నాడు, తనని ఏం చేస్తూ వచ్చాడు? తన బిడ్డగా చేసుకుంటూ వచ్చాడు. ఎగ్జాక్ట్లీ నీవు నేను కూడా దేని కొరకు ప్రార్థిస్తున్నావో ఆగిపోవద్దు. ఎవరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావో, ఏ అక్కరి కొరకు ప్రార్థిస్తున్నావో, దేని కొరకు ప్రార్థిస్తున్నావో కంటిన్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? కొనసాగింపు ఉండాలండి. ఆగిపోయే ప్రార్థనలు వద్దండి. 123వ కీర్తన మొదటి 2 వచనాలు ఒక మాట ఉంటుంది, చదవండి. 123వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. కరుణించేంత వరకయ్యా, ఆయన కదిలేంత వరకు. అర్థమైందా? ఆయన చిత్తం చొప్పున చేస్తాడు. నీలో ఆశ చూస్తాడు, నీలో ఆసక్తి చూస్తాడు, నీలో పట్టుదల చూస్తాడు, నీలో కోరికుందా లేదా చూస్తాడు, నీలో బలమైనటువంటి వాంచుందా లేదా వారి కొరకు, వారి రక్షణ కొరకు, వారి మార్పు కొరకు, వారి అక్కలు తీర్చబడటం కొరకు, వారికి ఉద్యోగం రావడం కొరకు, వారు ఆరోగ్యం పొందుకోవటం కొరకు, వారు సరైన ఆత్మీయ స్థితిలోనికి వచ్చే కొరకు, దేని కొరకు చేసినా సరే దేర్ మస్ట్ బి కంటిన్యూషన్ ఇన్ యువర్ ప్రేయర్. అక్కడ ఏముండాలి? కొనసాగింపు. ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. అదే ఈయన ఎంత చక్కగా మాటి మాటికి సిగ్గుపడకుండా అడుగుతూ ఉన్నాడండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. మన దేవుడు నేనేమంటాడు? నా కొరకు కనిపెట్టుకుని వారిని నేను 25వ కీర్తన 3వ వచనం. మన దేవుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎన్నో వచనం? 3వ వచనమేనా? నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందుడు, హేతువు లేకుండానే
ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యేసు ప్రభు కొరకు కనిపెట్టి ఉద్యోగమైన, వివాహమైన, రక్షణ అయినా, అర్థమైందా, ఆత్మీయత కొరకైనా, పాపం నుంచి విడుదల కొరకైనా, అర్థమైందా, దేని కొరకైనా సరే సిగ్గుపడాల్సిన అవసరం, నేను సిగ్గుపడినిచ్చే దేవుడు కాదండి ఆయన. అర్థమైందా? అందుకని ఆ స్నేహితుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మాటి మాటికి కదా, ఎంత కష్టం కదా, ఒక రాత్రి పోయి ఇంకొక పొరుగింటికి పోయి ఒక స్నేహితుని కొరకు ఈ విధంగా గట్టిగా, మామూలు పోయి లేస్తాడా చెప్పండి? మామూలు పోయి తలుపు కొట్టి మా స్నేహితుడు వచ్చాడు లేస్తారా అంటే ఎంత లేవడండి. ఏం చేయాలి చెప్పండి? లే, నా స్నేహితుడు వచ్చాడు, వాడు వాడు ఆకలితో వచ్చాడు, వాడికి 3 రొట్టెలు కావాలి, ఆ 3 రొట్టెలు తీసుకోకపోతే వాడు పడుకునేటట్లేడు, నువ్వు ఏదో రకంగా ఇవ్వాల్సిందే. ఆయన ఏమంటున్న లోపల నుంచి, నేనేమైనా బేకరీ నడుపుతున్నానా, లేకపోతే నేనేమైనా 3 కనిపెట్టుకొని ఉంచుకున్నానా? నా పిల్లలు పడుకుంటున్నారయ్యా, నా పిల్లలు నిద్రలో ఉన్నారయ్యా, నువ్వు పదే పదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు? వదిలిపెట్టలే, ఇచ్చేంత వరకు కూడా, తలుపు తీసేంత వరకు కూడా, దేవుడు కరుణించేంత వరకు కూడా, దేవుడు అక్కడ తీర్చేంత వరకు కూడా ఏ మాత్రం కూడా నిమ్మలంగా లేడండి. ఈనాడు నీకు నాకు కావాల్సింది కూడా అదే. ఆయన ఇచ్చేంత వరకు ఏం చేయి? అడుగు, అడుగుడు మీరు ఏమన్నాడు? ఇయ్యబడును, తట్టుడు మీరు తీయబడును, వెదకుడు మీరు దొరుకును అన్నాడు. ఎంత మంచి దేవుడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. ఏముండాలంటే చెప్పండి? పూర్ణమైన పట్టుదల, కంప్లీట్ డెడికేషన్, కంప్లీట్ డిటర్మినేషన్, కంప్లీట్ కన్విక్షన్ నీలో నాలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన జవాబు పొందుకుంటుంది. చివరిగా లూకాసు వార్త 11వ అధ్యాయము 8 ఏమైంది చెప్పండి? ప్రార్థనకు జవాబు పొందుతూ వచ్చాడు, జవాబు పొందుతూ వచ్చాడు. ఏమైందంట? 9వ వచనమా 8వ వచనమే చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచియకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. ఇచ్చాడా లేదా? ఇచ్చాడనే దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ ఇవ్వబడ్డాయనే చెప్తా ఉన్నాడు. ఆ ప్రార్థన జవాబు దొరికిందనే చెప్తా ఉన్నాడు. బై అండ్ లార్జ్ మొత్తం మీద దీన్ని మనం అవగాహన చేసుకుంటే ఈ స్నేహితునికి, రెండవ స్నేహితునికి మొదటి స్నేహితుని మీద ఏమున్నది చెప్పండి? ప్రేమ ఉన్నదండి. ఏమున్నది? ప్రేమ ఉన్నది. ఎంత ప్రేమ ఉంటే రాత్రి వెళ్తాడు, ఎంత ప్రేమ ఉంటే అడుగుతాడు, ఎంత ప్రేమ ఉంటే సిగ్గుమాలి పదే పదే అడుగుతాడు, ఎంత ప్రేమ ఉంటే ఆయన కసురుకొని ఉండొచ్చు. వెళ్ళవా, ఊరికే ఈ టైంలో వచ్చింది డిస్టర్బ్ చేస్తా, కసురుకొని కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తన స్నేహితుని మీద ప్రేమ ఉన్న కారణం చేత, తన స్నేహితుని మీద అభిమానం ఉన్న కారణం చేత, తన స్నేహితుని యొక్క ఆకలి అక్కర తీర్చాలనేటటువంటి కోరిక తపన తన హృదయంలో ఉన్న కారణం చేత ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? అవి ఇచ్చేంత వరకు కూడా ప్రార్థిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రార్థనలు ఏమన్నది చెప్పండి? ప్రేమ ఉన్నదండి, ప్రేమ ఉన్నది. దేవుని నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్నీ ఇస్తానే ఉన్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, 3 పర్యాయాలు వాక్యం చదువుతూ ఉన్నావు, ఆ తర్వాత ఇంకా ఎంతోమందికి వాక్యం బోధన చేస్తూ ఉన్నావు, ఎంతోమందికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు, ఎంతోమందికి ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని నీతి సూక్తులు చెప్తా ఉన్నావు. అయితే నీలో ప్రేమ ఉందా చెప్పు? దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, విశ్వాసుల పట్ల, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నిజంగా నీకు ప్రేమ ఉందా చెప్పు. ఓ మాట అంటాడు పౌలు భక్తుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, మనం ఏమి చేసినా ప్రేమ లేకపోతే ఏమంటాడు చెప్పండి? 1 కొరింథీ 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఒక్క మాట. 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునైందును
ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఉందా ఇలాంటి ప్రేమ? నీకు చెప్పు, ప్రార్థించడానికి వచ్చావు, నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు? ప్రార్థనలో భారంతో ప్రార్థన చేస్తావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తావు, కన్నీటితో ప్రార్థన చేస్తావు, యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తావు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు? ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఆలోచించావా? ఎంతోమంది తిరుగుబోతులు ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఆలోచించావా? ఎంతోమంది అన్యులు ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఆలోచించావా? ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు, వాళ్ళు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఆలోచించావా? ఎంతోమంది ఇప్పటికీ కూడా అనేక రకాల వ్యసనాల్లో కూరుకుపోయి అనేక రకాల బంధకాల్లో ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఏనాడైనా ఆలోచించావా? చెప్పు. ఎంతోమంది తప్పుడు బోధలో చిక్కున్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? అబద్ధ బోధల్లో చిక్కుకొని ఏం చేస్తున్నారు? నామకార్థంగా బ్రతుకుతూ ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? ఎంతోమంది కాని స్థలాలకు వెళ్తూ ఉన్నారు, వారు నశిస్తే ఎక్కడికి వెళ్తారు? చెప్పు. వారి కొరకు ఏదైనా భారం ఉందా నీకు? ఉంటే ప్రార్థించు, ఉంటే వారి మీద ప్రేమ ఉంటే ఎంతోమంది సేవకులు అనేక రీతులుగా అనేక ఇబ్బందుల్లో ఉండి ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. అనేకులు స్వార్థికులు అనేక ప్రాంతాలు తిరిగి తమ ప్రాణాలకు తెగించి ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. వారి పట్ల నీకేమైనా భారం ఉందా? వారి పట్ల నీకేమైనా ప్రేమ ఉందా? చెప్పు. ఉంటే ఏం చేస్తావు? ప్రార్థిస్తావయ్యా. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 42వ అధ్యాయము ఒక మాట ఉంటుంది, 6-7 వచనాలు కలిసి ఉంటాయి. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అయితే నువ్వేమో నిద్రపోతున్నావు. నేను నియమిస్తే నిన్ను ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావండి. వాళ్ళ కొరకు భారం లేదండి, పట్టింపు లేదండి. హాయిగా మనం ఒడ్డు దాటాం, అనుభవిస్తున్నాం, వాగ్దానాలు అనుభవిస్తున్నాం, మేళ్ళు అనుభవిస్తున్నాం, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం కదా. నీకేం తక్కువ చేశాడా దేవుడు? ఇది నా ప్రశ్న. నీకేం తక్కువ చేశాడు చెప్పు. నీలాంటి వాళ్ళు కాదా? యోబు అంటాడు, ఏమంటాడు చెప్పండి? నేను వాళ్ళు ఒక తల్లి గర్భంలో నుంచి రాలేదా అంటాడు కదా. ఒక మాట చదవండి, 31వ అధ్యాయమా. ఎంత మంచి మాట అంటాడంటే, ఎన్నో అధ్యాయం అది? చదవండి. గర్భమున నన్ను పుట్టించినవాడు. ఎన్నో అధ్యాయం అది? 31. నేను కీర్తనలు చూస్తాను, అందుకే దొరకట్లే. చదవండి. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? ఉందా వాళ్ళ కొరకు ప్రేమ? చెప్పు. ఎంతోమంది కదా ఎరగని వాళ్ళు ఉంటున్నారు, నీ స్కూల్లో ఉంటున్నారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటున్నారు, నీ బంధువుల్లో ఉంటున్నారు. అంతెందుకయ్యా, నీ రక్త సంబంధికులే ఉంటున్నారు. వారి కొరకు ఎప్పుడైనా కన్నీరు గార్చావా? వారి కొరకు ఎప్పుడైనా, వారి అక్కర కొరకు ఏమన్నా ఎప్పుడైనా ప్రార్థించావా? చెప్పు. వారికి సువార్త ప్రకటించావా? చెప్పు. అసలు నీకు వాళ్ళ మీద ప్రేమ ఉందా? చెప్పు. అది లేదే. వాళ్ళు నశిస్తే ఎక్కడ పోతారు? బయట వచ్చి సువార్త చెప్తావు. బయటకు వచ్చి ఏం చెప్తుంటారు? యేసయ్యను నమ్ముకోండి అండి, యేసు ప్రభు నిజమైన దేవుడు అండి, ఆయన రక్షకుడు అండి, నీ పాపాలు క్షమిస్తాడండి, నీ హృదయాన్ని మారుస్తాడండి, మీకు రక్షణ ఇస్తాడండి, నిత్య నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకువెళ్తాడండి, ఈ లోకంలో చాలని దేవుడిగా ఉండి సత్య మార్గంలో నడిపిస్తాడండి, ఆపదలు ఆదుకుంటాడండి, నీకు సహాయపడతాడండి అని చెప్తావు. నీ రక్త సంబంధికులకు స్నేహితులకు నువ్వు చెప్పలేవా? వారి మీద నీకు ప్రేమ లేదా? ఈ స్నేహితుడికి ఎంత ప్రేమ ఉన్నదంటే రాత్రి అయినా తెగించాడు, వెనకాల లేదు, వెళ్ళాడు, తన స్నేహితుని అక్కడి కొరకు మొరపెడతా వచ్చాడు, సిగ్గుపడకుండా కోరతా వచ్చాడు, అడుగుతూ వచ్చాడు.
కదా ఒకవేళ ఆయన కసురుకొని ఉండొచ్చు, అయినా సరే వెళ్ళలేదు. ఆఖరికి ఏం చేస్తా వచ్చారంటే తన స్నేహితుని కొరకు ఏం పట్టుకుపోయాడు? 3 రొట్టెలు పట్టుకుపోయి తన స్నేహితుని యొక్క ఆకలి తీర్చి వాళ్ళిద్దరూ సంతోషంగా రాత్రి పడుకొని ఉంటారు కదా. ఈ రాత్రి కాలం కూడా నీవు కూడా ఎవరి కొరకు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా వారి అక్కర తీరుతుంది. కాబట్టి ఇట్లాంటి వైఖరితో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగా.